మటన్ దాల్చాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, ఆనియన్స్, పుదీనా, కర్రీ లీవ్స్, టమాటో, సోరకాయ, ములక్కాయ, మటన్. ఇప్పుడు కూరగాయలన్నీ కట్ చేసుకుందాము. ఫస్ట్ ఆనియన్స్ పొట్టు తీసి స్లైట్గా కట్ చేసుకుందామండి. 3 ఆనియన్స్ తీసుకున్నాము మేము. 3 ఆనియన్స్ని ఇలా స్లైట్గా కట్ చేసుకున్నాక టమాటాస్ని కూడా కట్ చేసుకుందాము. టమాటాస్ని 4 పీసెస్లా కట్ చేసుకోవాలి. మేము 3 టమాటాస్ తీసుకున్నామండి. 3 టమాటాస్ని 4 పీసెస్లా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు సొరకాయని పొట్టు పీల్ చేసి దాన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము. ఇలా సొరకాయని కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకుందాము. ఇప్పుడు ములక్కాయలను కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పక్క పెట్టేసుకుందాము. ఇప్పుడు మిర్చీస్ కూడా కట్ చేసుకుందాము. మిర్చీస్ కూడా కట్ చేసేసుకొని చూడండి అన్నీ కట్ చేసుకున్నాక కొత్తిమీర, పుదీనా కూడా తెంపేసుకొని పక్క పెట్టేసుకున్నాము. ఇప్పుడు మటన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుందాము. పసుపు, కారం తగినంత ఉప్పు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ మీద పెట్టి మటన్ మునిగేంత వరకు వాటర్ పోసేసి విజిల్ పెట్టేద్దాం. ఇప్పుడు ఉడికిన మటన్ పక్కకు పెట్టేసుకుని అదే వాటర్లో శనగపప్పు, కందిపప్పు నానబెట్టి తీసుకున్నది ఇందులో వేసేసి దాంట్లో కొంచెం వాటర్ పోసేసి కొంచెం ఆయిల్ వేసి దీన్ని కూడా ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాం. పప్పు ఇలా మంచిగా ఉడికిన తర్వాత మంచిగా పప్పుని మెదుపుదాము. మంచిగా స్మూత్ పేస్ట్ మెదపొచ్చు, లేకపోతే మిక్సీ అయినా పట్టేసుకోండి. చాలా స్మూత్గా చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులో తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, మిర్చి వేసుకొని కొంచెం వేగాక సొరకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. దాని తర్వాత ములక్కాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు సొరకాయ ముక్కలు, ములక్కాయ ముక్కలు మంచిగా వేగినాక కొత్తిమీర, పుదీనా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. తర్వాత ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటాస్ కూడా వేసుకున్నాక పసుపు, కారం వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. మిక్స్ చేసేసుకొని ఇందులోనే మళ్ళీ కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనిద్దాము. ఇవి మగ్గినాక చింతపండు పులుసు పోసుకుందాము. చింతపండు పులుసు పోసుకొని తగినంత వాటర్ కూడా యాడ్ చేసేసుకొని ఇది మంచిగా బాయిలింగ్ వచ్చే వరకు చూసుకుందాము. ఇలా బాయిలింగ్ వచ్చాక ఇందులో ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసేసుకుందాము. ఇలా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని మంచిగా మరగనిద్దాము. చూడండి చాలా మంచిగా మరిగింది. ఒకసారి కలిపేసుకొని మళ్ళొకసారి ఇప్పుడు ఇందులో మటన్ వేసుకుందాము. ఉడకబెట్టుకున్న మటన్ ఇందులో యాడ్ చేసేసుకుందాము. మొత్తము యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళొకసారి మరగనిద్దాము. ఇలా మూత పెట్టేసుకొని మరగనిద్దాము. ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకుందాము. అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకుందాము. అలాగే సాంబార్ మసాలా వేసుకొని మంచిగా మరగనిద్దాము. చూడండి అయిపోయింది, రెడీ. ఇప్పుడు దీనికోసం పోపు వేసుకుందామండి. ఒక గిన్నెలో ఒక 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కల్లమాకు, కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుందాము. అండ్ గార్లిక్ కూడా యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని మన దాల్చాలో వేసేసుకుందాము. చూడండి రెడీ అయిపోయింది మన మటన్ దాల్చా విత్ బగారా రైస్. సూపర్ కాంబినేషన్ అండి, సూపర్ టేస్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్స్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్ యూ.